ఈ ఉదయకాలమున ఈ విధంగా మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యమును బోధించుటకు ఈ చక్కని తరుణము దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆ తర్వాత దోర్నాలలో ఉన్న స్థానిక సంఘము వారు నన్ను ఆహ్వానించినందుకు సంఘం అంతటికి వందనాలు. సంఘంలో ఉన్న పెద్దలు, స్వార్థికులు, మరి ఇంకా బాధ్యత గలవారు నన్ను ఆహ్వానించినందుకు వారికి వందనాలు. ఆయా ప్రాంతాల నుండి, ఒకవేళ దూర ప్రాంతాల నుండి, వేరే చోట నుండి ఎవరన్నా లాగిన్ అయి ఉంటే దేవుని వాక్యం విందామని అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలు. నేను దేవుని యొద్ద విచారణ చేశాను. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఏ విషయం, ఏ అంశం మీద మాట్లాడటం బాగుంటుంది నేను విచారణ చేసినప్పుడు దేవుడు యెహోషువ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నా హృదయంలో తలంపు నుంచుండగా, మరి యెహోషువ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. దయచేసి యెహోషువ గ్రంథాన్ని తిప్పాలని మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 9 వచనాలు నేను చదువుతాను. 1 నుండి 9 వరకు నేను చదువుతాను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును నైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతటా పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీవు ఆ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చదవబడిన భాగమును దేవుడు దీవించుగాక. ఇక్కడ ఇశ్రాయేలీయుల చరిత్రను మనము 3 భాగాలుగా చేసుకోవచ్చు, 3గా విభజించుకోవచ్చు. దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయుల చరిత్రను 3గా విభజించాడంటే తెలుసు మనకి. ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి వరకు ఒక స్టేజ్ అనుకోవచ్చు. ఎర్ర సముద్రము దాటిన దాని నుండి ఇదిగో ఇక్కడ దాకా, అంటే యోర్దాను దాటడానికి సిద్ధపడతాడు. యోర్దాను యువతులు ఉన్నారు, తర్వాత కొన్ని రోజులు అవతలకి. ఇంతవరకు 2వ దశ అనుకోవచ్చు. అరణ్యంలో ఎక్కువ కాలం నడిచారు. 3వ దశ ఏంటంటే వాగ్దాన దేశంలో ప్రవేశించి దేవుడు సిద్ధపరిచిన ఆ ఆశీర్వాదాలు. వాళ్ళు విత్తలేదు, కానీ వాళ్ళని కోసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. విత్తింది ఆయనే, పెంచింది ఆయన, కానీ కోసుకొని అనుభవించేది వారు. సిలువలో ప్రభువు ఆయన శ్రమ పొందబడ్డాడు, ఆయన చనిపోయాడు, కానీ ఆశీర్వాదాలు, we reap the blessings of Calvary. కల్వరిగిరిలో మన ప్రభు ఆయన చేసిన పని ద్వారా సాధించిన ఆశీర్వాదాలు మనకిచ్చాడు దేవుడు, కోసుకోమంటున్నాడు. అది 3వ దశ. మొదటి దశలో మోషే చాలా చురుకుగా ఉన్నాడు. దేవుడు ఎక్కువ వాడుకున్నాడు. ప్రవక్త అవసరం అయ్యాడు. మొదటి దశకి దేవునికి ఎక్కువ ప్రవక్త అవసరం అయ్యాడు.
రెండో దశ వచ్చేపాటికి దేవునికి ప్రధాన యాజకుడు అవసరమయ్యాడు. ప్రవక్త కంటే ప్రధాన యాజకుని రోల్ ఎక్కువ అవుతుంది. మూడో దశ వచ్చేపాటికి దేవునికి ఒక యుద్ధ నాయకుడు, ద కెప్టెన్, అంటే ఒక యుద్ధమునకు సైన్యాధిపతి ముందు నిలబడి అతడు ముందు వెళ్ళి సైన్యం అంతటిని సరైన స్థానాల్లో ఉంచి యుద్ధానికి విజయము సాధించడానికి ఎట్లా నడిపిస్తాడో అటువంటి వ్యక్తి కావాల్సి వచ్చింది. అతని పేరు యెహోషువ. అయితే ఇప్పుడు రెండో దశ ఇప్పుడే ముగిసింది. మూడో దశలో వారు ప్రవేశించబోతా ఉన్నారు. అది యెహోషువ. నేను అనుకుంటాను దోర్నాలలో ఉన్న స్థానిక సంఘం కూడా ప్రస్తుతం ఈ స్టేజ్కి వచ్చింది. దేవుని దాసుడు మరి ఎంతో మోషే వలె విశేషముగా పనిచేసి తన జీవిత యాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక దశ దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. ఈ దశ ప్రారంభంలో ఉన్న వారు ఏమనుకుంటారంటే మేము చిన్నవారం అని అనుకుంటారు. నిజమే, యెహోషువ చిన్నవాడు, ఒప్పుకోవచ్చు. అనుభవంలో చిన్నవాడు, వయసులో చిన్నవాడు, ధైర్యంలో చిన్నవాడు, అన్నిట్లో చిన్నవాడు అవ్వచ్చు. కానీ దేవుడు ఒక గొప్ప అభయం ఆయనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన రీతి, పదజాలం చాలా అసలు చదివితే చాలు, ప్రసంగం కూడా చేయలేకపోలేదు. నాలాంటిలో ప్రసంగం చేయనక్కర్లేదు. ఎందుకంటే ఆ చదువుతుంటేనే ఎంత చక్కగా, ఎంత మంచి అభయము, ఆ మాటలు ఎంత గట్టివి. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాటలు గతించవన్నట్లు ఉన్నాయి. సరే, దేవుడు రక్షణని ఎందుకు 3 భాగాలు చేశాడంటే నేను వివరించకుండా కొన్ని చెప్పి అసలైన భాగానికి వస్తాను. మీరు తర్వాత మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు విశ్లేషించుకోవచ్చు. రక్షించబడుట అంటే వేరు, రక్షణలో కొనసాగించబడుట అంటే వేరు, సంపూర్ణంగా రక్షించబడుట అంటే వేరు. మనందరం రక్షించబడ్డాం. ఇప్పుడు ఒకరోజు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాం. అయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రక్షణలో కొనసాగమంటున్నాడు. అంటే రోమా పత్రిక భాషలో చెప్పాలంటే రక్షించబడుట అంటే నీతిమంతులుగా తీర్చబడుట, రక్షణలో కొనసాగుట అంటే పవిత్రీకరించబడుట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ శరీరంలో నుండి మనల్ని విమోచించి మహిమ గల శరీరానికి మార్చినప్పుడు అప్పుడు సంపూర్ణంగా రక్షించబడతాం. అది మహిమ పరచబడుట అని అంటాం. కాబట్టి ఇక్కడ ఇది ఒకటి తెలుసుకోవడానికి ఈ 3 స్టేజీలు దేవుడు పెట్టాడు. రెండవ కారణం ఏంటంటే దేవుని గ్రంథములో 2 నిబంధనలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి పెట్టాడు. మొదటి నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రములో యుగంలో అన్ని నీ చేతుల్లోనే పెడుతున్నాను, కాబట్టి నీవు దేవుణ్ణి సంతోషపరిచే మార్గాన్ని నీ చేతిలో పెడుతున్నాను, మరి జీవము గల మార్గాన్ని నీ చేతిలో పెడుతున్నాను, అంత నీ చేతిలో ఉందని ధర్మశాస్త్ర యుగంలో పెట్టాడు. మొత్తం విఫలం అయిపోయాం, ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారు. ఇప్పుడు దేవుడు రెండో నిబంధన, నూతన నిబంధనకు వచ్చేప్పటికి ఏమంటారంటే అంతా నా చేతుల్లోకి తీసుకుంటున్నాను, ఇక నీ చేతిలో ఏమి లేదు, రక్షణ ఉచితము, రక్షణ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, నువ్వు కేవలం నమ్మాలి. యు ఆర్ ఎ డమ్మీ, అంటే నీవు కేవలం జస్ట్ నమ్మడమే. కొంతమందిని ఏం చేస్తారంటే కొన్ని చోట్ల వాళ్ళకి ఈ దాఖలు అంటే ఈ పేపర్లు నింపడం తెలియదు. పాపం వేరే వాళ్ళు అంతా నింపి 5-6 పేజీలు మొత్తం వివరణ రాసిన తర్వాత అయ్యా నువ్వు ఇక్కడ సంతకం పెట్టి చాలంటాడు. అన్ని వేరే వాళ్ళు చేశారు కానీ సంతకం మాత్రం అతను పెడతాడు. యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని దేవుడు ఆ కలవరిగిరిలో జరిగించుకొని నమ్మమన్నాడు, సంతకం పెట్టి చాలు నీది అయిపోతుంది మొత్తం అని చెప్పాడు. సరే, రెండవది. మూడవది, ఫిలిష్తీయులను ఎట్లా గుర్తించాలి? మనం ఫిలిష్తీయులను గుర్తించకపోతే గొప్ప నష్టం చేస్తారు. నేడు ప్రపంచంలో గొప్ప నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఫిలిష్తీయులు లాంటి కరోనా వైరస్ ని ఎవరు ఆపలేకపోతున్నారు. భక్తిహీనులు, ఫిలిష్తీయులు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు మన మధ్య ఎక్కువైపోతున్నారు. మనకి శత్రువులు ఎక్కువైపోతున్నారు. దేవుని ప్రజలకు శత్రువులు ఎక్కువైపోతారు. దేవుని ప్రజలు సత్యమును ప్రేమించే వారికి శత్రువులు ఎక్కువైపోతారు. ఏ సంఘంలో సత్యము స్థాపించబడుతుందో దాన్ని ఎక్కువ మంది వచ్చి ముట్టడి వేస్తారు. వారిని గుర్తించడానికి నాలుగో కారణం ఏంటంటే మనకి 2 మరణాలు ఉన్నాయి. దేవుడు 2 నీళ్ల మార్గాలు దాటిన తర్వాత వాగ్దాన దేశం అనే భూమిలోకి రాణిస్తాను అన్నాడు. మొదటి నీటి మార్గం ఎర్ర సముద్రము, రెండవ నీటి మార్గం యోర్దాను నది. అది తెలుసుకోవడానికి దాని ప్రాముఖ్యత.
ఐదో పాయింట్ ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో అందులో కొంచెం లోపం కలిగిన ఎంత నష్టం కలుగుతుందో అది కూడా ఈ యొక్క యెహోషువ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. ఆరో పాయింట్ ఏంటంటే దేవుడు నమ్మకమైన వాడు అని. దేవుని నమ్మకత్వము సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే మనము నమ్మతగని వారము అని చెప్పి మనలో ఉన్న విఫలత, వైఫల్యము, ఇవన్నీ మన స్వభావం, చెడ్డ స్వభావం బయట పెడతాడు దేవుడు అరణ్యంలో. అది తెలుసుకోవడానికి ఈ 3 రకాల స్టేజెస్ దేవుడు పెట్టాడు. మీరు ధ్యానించుకోవచ్చు. మనం ఇప్పుడు చదివిన భాగంలోకి చూడండి. 1వ వచనంలో, యెహోషువ గ్రంథం 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత, దేవుని వాక్యం ఇట్లా రాయబడలేదు. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత ఇశ్రాయేలు చరిత్ర ఇంతటితో ముగిసెను, బైబిల్ కూడా ముగిసెను అని చెప్పి దేవుడు అట్లా రాయచ్చలేదు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు చనిపోయాడు. గొప్పవాడు. మోషే తక్కువవాడు కాదు, చాలా గొప్పవాడు. జీవితంలో చాలా త్యాగం చేసుకున్నాడు. ఆ రాజు కుమారుడుగా పిలువబడ్డాడు. ఐగుప్తు దేశాన్ని ఏలి గొప్ప ప్రతిభ తెచ్చుకోవాల్సిన స్తోమత, అవకాశాలన్నీ దేవుడు ఆయన ముందు పెట్టాడు. వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నింద, దేవుని ప్రజలతో అరణ్యంలో నడవడము, దేవుని ప్రజలతో కలిసి నింద పొందడం, అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషే త్యాగం చేసుకున్నాడు. ప్రతి దైవజనుడు గొప్ప త్యాగం చేసుకోవాలి. చేసుకోకపోతే కుదరదు. చేసుకోకపోతే పని చెయ్యలేడు. త్యాగాన్ని చేసుకుంటారు, సుఖాన్ని త్యాగం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాగా కష్టపడి పనిచేసినందుకు తక్కువ వయసులోనే చనిపోతారు. ఎందుకంటే చాలా ఎక్కువ పనిచేస్తారు. అపోస్తలుడైన పౌలు కూడా దాదాపు 60 సంవత్సరాలకు చనిపోయాడు. ఎందుకంటే చాలా ఎక్కువ తిరిగాడు. 3 మిషనరీ యాత్రలో వెళ్ళి సువార్త ఎన్నో చోట్ల ప్రకటించబట్టి జీవితం అరిగిపోయింది, కరిగిపోయింది. ఒక యంత్రం ఎక్కువ సార్లు తిప్పితే ఎట్లా హార్ట్లు అరిగిపోతే అట్లా అరిగిపోయి తొందరగా చనిపోయాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఆయన చేసిన పనిని బట్టి నేడు మనము ఎంతో దీవించబడ్డాం. గొప్ప సత్యములు, ఎన్నో పత్రికలు, చెరసాల్లోకి వెళ్ళినందుకు 4 పత్రికలు బయటకు వచ్చాయి. కాబట్టి ఇక్కడ దేవుని సేవకుడు మృతి పొందాడు, కానీ దేవుడు ఇంకా కొనసాగుతానే ఉన్నాడు. దేవుని సేవకుడు వెళ్ళిపోయాడు, కానీ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ దేవుడైతే ఆ దేవుని సేవకుని ఉపయోగించుకొని ఘనకార్యాలు చేయించుకున్నాడో అదే దేవుడు తిరిగి యెహోషువను ఉపయోగించి అంతే ఘనకార్యాలు కూడా చేయించుకోగలడు. ఇంకో విషయం చెప్తున్నాను. దేవుడు ప్రతి దైవజనుడికి కొన్ని విశేషమైన ఆశ్చర్య కార్యాలు ఆయన ద్వారా జరిగించడానికి ఉంచుతాడు. ఎవరితో ఉపయోగించడు. ఉదాహరణకి యెహోషువ సూర్య చంద్రుడిని ఆపేశాడు. మోషే చేయలేకపోయాడు. మోషే చేయడానికి దేవుడు అనుమతించలేదు. అంటే యెహోషువ మోషే గొప్పవాడు కాదా? అవును, గొప్పవాడే. కానీ ఆయన కోసం దేవుడు అది నిర్ణయించలేదు. గిబియోనులో సూర్యుడిని ఆపేశాడు. ఎంతవరకు? దేవుని ప్రజలు విజయం సాధించే వరకు సూర్యుడు తన స్థానంలో కదలడానికి వీలేదని చెప్పాడు. అంటే యెహోషువ చేసింది మోషే చేయలేని చాలా విషయాలు ఉన్నాయి. యోర్దాను దాటించాడు కదా, అనేక చోట్ల గొప్ప విజయాలు సాధించాడు. కాబట్టి ప్రతి దైవజనుడు తర్వాత మిగిలిన వారికి దేవుడు కొన్ని విశేషమైనవి ఉంచుతాడు. మీ దోర్నాల్లో ఉన్న సంఘములో ఉన్న మీరు అనుకోవచ్చు, మీలో కొంతమంది మేము మనోహర్ గారు అంత పెద్దోళ్ళం కాదు, అంత గొప్ప పని చేయలేమని అనుకోవచ్చు. నిజమే, ఒక రకంగా. ఇంకో రకంగా అంటాడు దేవుడు, ఆయన చేసిన పనిని కొనసాగించడం మాత్రమే కాదు, నూతనమైన పని మనం ఏం చేయం, కొనసాగిస్తాం. యెహోషువ మళ్ళా క్రొత్తగా నూతనమైన జనాల్ని తీసుకెళ్ళలేదు. మోషే ఎవరిని తెచ్చి అక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టాడు, ఆ జనాన్ని అవతలకి తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు అంటాడు, మీ ద్వారా నూతనమైన కార్యాలు జరిగిస్తాను, ఎందుకంటే నేను దేవుడనని నిరూపించుకోవడానికి. కాబట్టి దేవుడు యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత ఇశ్రాయేలుల చరిత్ర కొనసాగెను. ఎంతవరకు కొనసాగింది? ఇదిగో నేడు మనం వచ్చేదాకా కూడా కొనసాగుతాను, ఇంకా కొనసాగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే వరకు కొనసాగుతుంది. కాబట్టి
దేవుడు ఉన్నంత వరకు మనకి దిగులు చింత లేదు. అయితే ఒక మంచి పాయింట్ ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి ఎల్లప్పుడూ దిగులు చింత మనకి ఉండని అవసరం లేదు. సరే, ముందుకు సాగిపోదాం. చూడండి, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును ఆయన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి లెగాలి. ఇప్పుడు దాకా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? చిన్నవాడని కూర్చో ఉండొచ్చు, లేకపోతే దుఃఖముతో కూడా కూర్చొని ఉండొచ్చు. గొప్ప దైవజనుడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా మాకు పెద్ద నిరీక్షణ లేదు అని చెప్పి ఆ దుఃఖంతో కూడా కూర్చొని ఉండొచ్చు. అనేక రకాల ఉండొచ్చు. మనలో చాలా మంది కూర్చుంటాం, అది తప్పేం లేదు. మానవులుగా కొన్ని ఫీలింగ్స్ ఉండాలి, బాంధవ్యాలు ఉన్నాయి. ఏడవలసిన చోట ఏడవాలి, దుఃఖపడాల్సిన చోట దుఃఖపడాలి. లేకపోతే రాతి లాంటి హృదయం కలిగిన వాడని దేవుడు అంటాడు. మనకి ఫీలింగ్స్ ఉండాలి, ప్రేమలు ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి. ఎక్కడ దుఃఖపడాలి అక్కడ దుఃఖపడడం నేర్చుకోవాలి. అయితే శాశ్వతంగా కూర్చోకూడదు, అది దేవుడు చెప్తాడు. నువ్వు లేగు, నువ్వు లేచి నేను నిన్ను, అంటే ఆయన లేపుతున్నాడు, ఆయన మాట ద్వారా లేపుతున్నాడు, చెయ్యిచ్చి లేపుతున్నాడు కదా. దేవుడు మంచివాడు. అనేక సార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు చెయ్యిచ్చి లేపుతాడు. దయచేసి మార్కు సువార్త చెప్పండి. ఈ మధ్య ఇంకో చోట దేవుని వాక్యం చెప్పి ఈ మాట చెప్పాను, ఆయన మీకు కూడా రిపీట్ చేస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించుడి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పి ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తారు. లూకా ఏమని రాశారంటే తీవ్రమైన జ్వరము, మరణమును తెచ్చే జ్వరము. ఒకవేళ యేసు ప్రభు కొన్ని దినాలు లేట్ చేస్తుంటే పేతురు అత్త చనిపోయింది. షీ వుడ్ హావ్ బీన్ డెడ్. అందుకే తొందర పెట్టారు, అయ్యా సమస్య ఉంది, తొందరగా రా, కొంచెం నువ్వు ఆలస్యం చేసావంటే సమస్య ముదిరిపోయి చేయి జారిపోతుంది. అంటే యేసు ప్రభు చేయి జారిపోయిన స్థితి ఉండదనుకోండి, చెప్తున్నా. మానవ రీతిగా మాట్లాడుతాం, చనిపోయినా కూడా లేవనెత్తగలడు, అది కాదు పాయింట్. మనం మానవ రీతిగా మాట్లాడుతాం. రమ్మన్నప్పుడు ఆయన వచ్చాడు, వచ్చి అవును బాగు చేశాడు. బాగు చేసి అమ్మా నువ్వే మంచం దిగమని చెప్పాడు. ఎందుకని? బాగుపడడం వేరు, బలవంతులుగా ఉండడం వేరు. ఒక రోగి బాగైన తర్వాత ఇంకా రోగం విడిచింది కానీ బలహీనత విడవలేదు, ఇంకొన్ని రోజులు పడుతుంది. డాక్టర్ అందుకే ఎవరన్నా డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఈయనకు లేకపోతే ఈమెకు నెక్స్ట్ 10 రోజులు నువ్వు మంచి పళ్ళ రసము నువ్వు రోజు ఇవ్వాలి. పాలు ఆమె రెగ్యులర్ గా ఒక వారం దాకా ఒక 10 రోజులు తినాలి. మాంసం తెచ్చి వండి పెట్టు. కాబట్టి అన్ని ఇదిగో పోషక పదార్థాల నుంచి 10 రోజుల తర్వాత ఇంక మామూలు అయిపోద్దని చెప్తారు. అది కూడా కీలకమైన దశ. ఆ టైంలో కూడా మళ్ళీ రోగం తిరగేసి వెనక్కి మళ్ళీ హాస్పిటల్కి. దేవుడు అంటున్నాడు ఆమెకి చెయ్యి ఇచ్చి లేవనైతే. అది పేతురు చూశాడు, నేర్చుకున్నాడు. పేతురు తన ప్రభు అయిన, తన గురువు, తన ప్రభువు, తన ఆయన బోధకుడు ఆయన దగ్గర నుండి ఏం నేర్చుకున్నాడంటే, ఒక వ్యక్తి బాగైన తర్వాత బలహీనం ఉన్న వ్యక్తికి చెయ్యి ఇచ్చి లేవనెత్తాలి. అందుకే దోర్కాను లేవనెత్తినప్పుడు ఆ పేతురు ఆమెకి చెయ్యి ఇచ్చాడని రాసు. కాబట్టి ఇక్కడ దేవుడు చక్కగా ఆయన చెయ్యి ఇచ్చి లేవనెత్తుతున్నాడు. యెహోషువకు చెయ్యి ఇచ్చి లేవనెత్తుతున్నాడు. రా, నేను లేపుతాను నిన్ను, నేను నీతో ఉంటాను కదా అని చెప్పి ఎంత చక్కగా దేవుని భాష మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ యోర్దాను దాటాలా దాటకూడదు అంటే ఖచ్చితంగా దాటాలి. యోర్దాను దాటడం దేన్ని సూచిస్తుంది అంటే, ఎర్ర సముద్రం దాటడము యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడని సూచిస్తుంది. అయితే యోర్దాను దాటడము నేను ఆయనతో పాటు చనిపోయాను, రెండు వేరు. ఎర్ర సముద్రం దగ్గర యేసు ప్రభు చనిపోయాడు, నిజమే. సిలువలో ఆయన మరణించాడు, తద్వారా మనం రక్షించబడ్డాం. యోర్దాను దగ్గర ఆయన చనిపోవడం కాదు, నేను చనిపోతున్నాను.
నువ్వెందుకు చనిపోతున్నావు? నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం ఇచ్చి నా కొరకు చనిపోయిన ఆ ప్రభువుని ప్రేమిస్తున్నాను కాబట్టి అది నిరూపించడానికి చచ్చిపోతున్నాను కదా. చాలా మంది వివాహ కాకముందు ఈ కథలు వింటూ ఉంటాం. ఈ వివాహాలు కాకముందు వాళ్ళు భార్యాభర్తలు కాబోయే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పెళ్లి అవుతుంది, తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చిన తర్వాత కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే క్రైస్తవులు అయితే సంఘ పెద్దల దగ్గరికి వస్తారు. అందులో ఒక కంప్లైంట్ ఏమని ఉంటుందంటే, అయ్యా నా భర్త పట్టించుకోవట్లేదు ఆయన నన్ను ఈ మంచి ఏ అమ్మా ఎందుకు పట్టించుకోడంటే, పెళ్లి కాకముందేమో నీ కోసం చచ్చిపోతానని కూడా అన్నాడు, ఇప్పుడు మొహం కూడా చూడడు. అది జరుగుతుంది లోకంలో. కానీ మనం అటు ఉండకూడదు. మన ప్రభు మన కొరకు చనిపోయాడు. తిరిగి మనం ఎట్లా ప్రేమిస్తామంటే, మనం చనిపోయినప్పుడే ప్రేమిస్తాం. మనలో సమస్తము చచ్చిపోవాలి, అప్పుడే మనం ఆయన ప్రేమిస్తాం. యోర్దాను నది దాటడం అంటే అర్థం ఏంటంటే, నేను క్రీస్తుతో పాటు పాతి పెట్టబడుతున్నాను. బాప్తిస్మపు కాంతి వెలుగులో జీవించడము. మీలో కొంతమంది కొన్నిటికి చచ్చిపోయి ఉంటారు. నేను చచ్చిపోయాను ఒకదానికి, తీపికి చచ్చిపోయాను. ఇప్పుడు డాక్టర్ నువ్వు డయాబెటిక్ అని చెప్పిన రోజున అయిపోయింది, నాకు గుండెలో రాయి పడిపోయింది. ఆ రోజు ఎంత ఏడ్చాను, ఎంత దిగులు పడిపోయాను. అయితే తీపికి చచ్చిపోయాను. డాక్టర్ ఒకటి చెప్పాడు, నీవు దాన్నన్నా చంపాలి, లేదా అది నిన్నన్నా చంపుతుంది, రెండిట్లో ఒకటి కోరుకో. నీవు తీపిని చంపితే నువ్వు బతుకుతావు, లేదా నీవు తీపికి చచ్చిపోతే అది నేను చంపేస్తావు, తొందరగా చచ్చిపోతాను. దేవునికి స్తోత్రం. 25-30 సంవత్సరాలు అయిపోయిన ప్రభు జీవితాన్ని కొనసాగి. ఎందుకు చెప్తున్నానంటే, నేను క్రీస్తు కొరతో పాటు చనిపోతున్నాను అని ప్రకటించేదాకా పరలోకమందు ఏ ఆశీర్వాదాన్ని ఆనందించలేము. ఇది చాలా ముఖ్యమైనది. అందుకు సరే, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇస్తానంట. మీరు 1000 అడుగులు వేస్తారా? 1000 అడుగులు ఉన్న వైశాల్యం కలిగిన భూమి మీద. 10,000 అడుగులు వేస్తారా? 10,000 అడుగులు వైశాల్యం ఉన్న భూమి నీకు అవుతుంది. నేను మీ కొరకు సిద్ధపరిచిన దానికి కొలత లేదు, కానీ మీరెంత దాన్ని స్వీకరిస్తారో దానిలో కొలత కదా. మనకు తెలుసు 2వ రాజుల గ్రంథము, దయచేసి చెప్పండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము చెప్పండి. ఇక్కడ ఒక ప్రవక్త భార్య కుటుంబంలో కొంత ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఇంకొక ప్రవక్త ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది, ఎలీషాకు చెప్పుకుంటుంది. ఎలీషా కృపగలవాడు, కృప కలిగిన ప్రభుతో చెప్తుంది, అయ్యా నాకు ఆర్థిక సమస్య వచ్చింది, భర్త ఉంటే ఈ ఆర్థిక సమస్యను పరిష్కరించేవాడు, భర్త లేడు, ఆర్థిక సమస్య వచ్చింది అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా మీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఏముందంటే, కొంచెం నూనె ఉందయ్యా మా ఇంట్లో, ఇంటిలో నూనె కుండ ఒకటి ఉందని 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో ఉంది. అంటే ఇంకేం లేదంటే, సరే ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి నువ్వు అన్ని పాత్రలు తెచ్చుకో. సరే తెచ్చుకుందా, అందరిని ఎరువు తెచ్చుకుంది, అప్పు అడిగి తెచ్చుకుంది. అయ్యా కొంత పాత్రలు ఇవ్వండి, కొన్ని రోజుల తర్వాత తనకి అందరూ ఇచ్చారు. ఈ దేవుని దాసుడు ఎలీషా నూనె అందులోకి పోసాడు. పోసినప్పుడు ఆ నూనెతో పాటు పాత్రలన్నీ నిండిపోయింది. ఈ నూనె బుడ్డి పాత్రల కొరకు ఎదురు చూస్తుంది. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు. నేడు పరిశుద్ధాత్మ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ పాత్రలను నింపుటకు. ఆ పాత్ర నీవై ఉండాలని కోరుకుంటున్నాడు, నేనై ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు పాత్ర కావాలి. పాత్ర లేకపోతే నూనె పోయలేరు. మానవ పాత్ర కావాలి, మట్టి కుండ కావాలి ఆయనకి. నీవు నేను మట్టి కుండలో దేవుడు మహదైశ్వర్యాన్ని ఉంచడానికి ఉంచాడు. స్థానికంగా అంటే స్థానపరంగా, ప్రయోగాత్మకంగా కూడా ఉంచాలని కోరుకుంటున్నాడు. సరే పోసాడు, పోస్తే అన్ని నిండిపోయినాయి. అక్కడ చక్కని ఒక మాట అంటున్నాడు చూడండి, 6వ వచనంలో, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకనూ పాత్రలు తీసుకురామా. అమ్మ నువ్వు ఎన్ని పాత్రలనే తెచ్చుకో, ప్రపంచంలో ఉన్న పాత్రలనే తెచ్చుకో, ఈ నూనె బుడ్డికి స్తోమత ఉంది నింపుటకు.
నూనె బుడ్డి అనంతమైన సముద్రం లాంటి నూనె ఉంది ఇందులో. దీని గురించి నువ్వేం ఆలోచించద్దు, ఈ బుడ్డి గురించి ఆలోచించద్దు, ఎంత నూనె ఇందులో బయటకు వస్తే దాని గురించి ఆలోచించద్దు. నువ్వు ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావు దాని గురించి ఆలోచించు. ఎన్నన్నా తెచ్చుకో, మొత్తం ప్రపంచంలో ఉన్నాయి మొత్తం నింపేస్తా. దేవుడు కానీ పరిశుద్ధాత్మ కానీ చేయగలిగిన స్తోమతకు లిమిట్ లేదు, పరిమితి లేదు. అయితే నువ్వెంత అందులో ఆనందిస్తావో, ఎంత ఘన పరిమాణము గల నూనెను నువ్వు సంపాదించుకుంటావో అది నీ మీద ఉంది. దేవుడు నీకు పరలోక ముందు ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించాడు. అయితే కొంతమంది 100 దీవెనలు ఆనందిస్తారు, కొంతమంది 1000 దీవెనలు ఆనందిస్తారు, ఇంకొక దైవదాసుడు 10,000 దీవెనలు ఆనందిస్తాడు. ఆనందించుటలో తేడా వచ్చింది, కానీ ఆయన మనలందరికీ సమానంగా ఇచ్చాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు. అందుకే క్రొత్త నిబంధనలు ఈ ప్రార్థన చేయకూడదు. అమాయకంగా చేస్తాం, పర్వాలేదు, తప్పేం లేదు. అమాయకంగా చేసిన దాన్ని దేవుడు క్షమిస్తాడు, దానిలో తప్పేం లేదు. క్రొత్త నిబంధనలో దేవా నన్ను దీవించమని అడగకూడదు. పాత నిబంధన భక్తులు చేసిన ప్రార్థన అది. ఎందుకని పాత నిబంధనలో దేవుడు ఎప్పుడు పరలోకం మొత్తం తెరిచి ఉంచుతాను, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకోమని చెప్పలేదు. అటు చెప్పుకుంటే వాళ్ళకి కరువులు ఉండేవి కాదు, అటు చెప్పుకుంటే వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు కాదు, తెగుళ్ళు వచ్చేది కాదు, వాళ్ళకి భోజనం లేకపోవడం, ఆహారం నీళ్లు లేకపోవడం, అది జరిగేది కాదు. పాత నిబంధనలో దేవుడు లిటరల్ గా కొంతమందికి 10 దీవెనలు ఇచ్చాడు, కొంతమందికి 100 దీవెనలు ఇచ్చాడు. ఈ 100 10 మందికి 10 దీవెనలు ఇచ్చిన వాడు 100 దీవెనలు అడిగితే ఇవ్వలేదు. ఎందుకంటే రకరకాలుగా కారణాలు చెప్పాడు దేవుడు. నీవు అహరోను వంశస్థుడు కాదని, లేకపోతే నువ్వు పుట్టిన గోత్రము తక్కువ గోత్రం అని, అన్ని కారణాలు చెప్పాడు. ధర్మశాస్త్ర యుగం క్రొత్త నిబంధన వచ్చబడి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అందరికీ ధనాగారాన్ని తెరిచి ఉంచుతున్నాను. అయితే తేడా ఎక్కడ వస్తుంది అంటే, మనము సమకూర్చుకునే దాంట్లో తేడా వస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నువ్వు ఎన్ని అడుగులన్నాయి, ఆ దేశం మొత్తాన్ని సిద్ధపరిచించాను, నువ్వు వేసింది ఎంత అడుగులు వేస్తే. కాబట్టి నూతన నిబంధనలో దేవా నన్ను దీవించమని ప్రార్థన చేయదు, నీ దీవెనలు అధికముగా ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థించు. ఎప్పుడు ఆ దీవెనలు ఎక్కువ ఆనందిస్తావు, యేసు ప్రభువు నువ్వు ఎంత ఎక్కువగా ప్రశంసిస్తావో అంతే దేవుని యొక్క దీవెనలో ఆనందించు పరిమాణము ఆధారపడి ఉంటుంది. యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యు అప్రిషియేట్ క్రైస్ట్. యేసు ప్రభుని ప్రశంసించడానికి దేవుడు ఎక్కడ అవకాశం ఇచ్చాడు? మనకి ఆదివారం ఇచ్చాడు. అందుకే ఆదివారం గురించి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారం కొరకు ఎదురు చూడాలి. మీలో ఎవరైనా సరే మొట్టమొదట విమానం ఎక్కే ఛాన్స్ వస్తే ఆ ముందు రోజు నిద్రపోరేకి మీరు. రేపు పొద్దున నేను విమానం ఎక్కుతున్నాను, ఫస్ట్ టైం విమానం ఎక్కుతున్నాను. నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ టైం విమానం ఎక్కినప్పుడు మా తండ్రి ఎల్టీసీ మీద గన్నవరం అంటే విజయవాడ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళాను. రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకంటే జీవితంలో ఎన్నడూ జరగనిది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ప్రభు దినము కొరకు అట్లా కాసుకొని ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆదివారం నా ప్రభువు కొరకు శ్రేష్టమైన పదార్థాలు సమకూర్చించాను నేను. ఆయన నైతిక సౌందర్యానికి చెందిన అనేకమైన విషయాలు సమకూర్చుకున్నాను. ఆయన నైతిక సువాసనకి చెందిన అనేక విషయాలు సమకూర్చుకున్నాను. ఆయన దైవత్వానికి సంబంధించినవి సమకూర్చుకున్నాను. ఆయన వింతైన మార్గములు, ఆశ్చర్య కార్యములు. నేను ఒక రకంగా అనుకుంటే దేవుడు రక్షణ ఇంకో రకంగా సాధించుకొచ్చాడు అని చెప్పి ఆశ్చర్య కార్యాలను సమకూర్చున్నాను. ఇవి నా ప్రభువుకి నేను సమకూర్చలే. ఎప్పుడు ఆదివారం తెల్లవారుతుందా అని ఆ స్త్రీలు కాసుకొని ఉన్నారు. ముందు రోజు సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచి తీరికగా ఉన్నారు. మరుసటి రోజున కాసుకొని ఉన్నారు. అందుకే పెందలు గడ లేచి పరిగెత్తారు. ఎవరైతే ఆదివారమును ఎంత ఆనందిస్తారో దేవుని దీవెనలు అంతే ఆనందించగలరు, అంతకు మించి లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను. ఏమేమి ఇస్తాడంటే చూడండి, 4వ వచనం యెహోషువ గ్రంథం 1:4 అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతటా పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. క్రైస్తవ జీవితంలో 4 విషయాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అరణ్యము నంబర్ 1, లెబానోన్ అంటే అడివి నంబర్ 2, యూఫ్రటీస్ నది 3, మహాసముద్రం 4. ఈ 4 ఉండాలి. చాలా మంది సైనిక అధికారులు, మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తారంటే,
ఏ దేశంలో ఎడారి ఉండదో ఆ దేశాన్ని జయించడం చాలా సులభం అని చెప్తారు. ఏ దేశంలో అయితే ఎడారి ఉండదో ఆ దేశమును జయించడం చాలా సులభం అని చెప్తారు. సైనికులు సులభంగా పడిపోతారు. ఎందుకు తెలుసా? ఒక సైన్యమును కఠినముగా తర్బీదు చేసి శత్రువు దాడికి భయపడకుండా నిలవబడగలిగిన ఆ యొక్క స్తోమత ఎడారిలోనే ట్రైనింగ్ ఇవ్వగలరు, ఇంకెక్కడ లేదు. అందుకే అమెరికా దేశస్తులు ఇరాక్ వెళ్ళేటప్పుడు చెప్పారు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీరు ఆ దేశంలో ఉన్న వాతావరణాన్ని మీరు తట్టుకోలేరు. ఆ దేశము ఎడారి, ఆ దేశ ప్రజలు ఎడారికి అలవాటు పడిన వారందరూ బాగా కఠినంగా తయారు చేయబడిన వారు. మీరు మృదువైన వాతావరణంలో పెరిగి వచ్చారు కాబట్టి మీరు తట్టుకోలేరు. అందుకే ఆ దేశాన్ని జయించలేరు, అన్ని దేశాలు జయించారు, చాలా సులభంగా జయించారు. ఏది చెప్తున్నానంటే, దేవుడు అరణ్యములో నుండి మనల్ని తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? అరణ్యములో నుండి తీసుకెళ్లి మనల్ని యుద్ధ యోధులుగా చేస్తాడు. He will train us into warriors. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయనకు ఒక రాయబారి అవసరం అయ్యాడు కదా. ప్రైమ్ మినిస్టర్ వచ్చే ముందు పైలట్స్ వస్తారు, కార్లు వేసుకొని, బుల్లెట్స్ వేసుకొని వస్తారు. ముందు మార్గం సరళించడానికి రెడ్ లైట్స్, బ్లూ లైట్స్ వేసుకొని ముందు ఒక పెద్ద చాలా కార్లు, మోటార్ సైకిల్స్ లేని తర్వాత అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తారు. యేసు ప్రభు కూడా ఒక రాయబారి అవసరం అయ్యాడు. ఆయన పేరు యోహాను. దయచేసి మార్కు సువార్త 1వ అధ్యాయం అండి. మార్కు సువార్త 1వ అధ్యాయము ఇక్కడ 6వ వచనం చూడండి. 6వ వచనం 1:6లో, యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకుని వాడు, అతడు తేనెను మిడుతలను తినువాడు. యోహాను యేసు ప్రభు కోసం కాసుకొని ఉన్నాడు. 6 నెలల ముందు పుట్టాడు, కాసుకొని ఉన్నాడు. అయితే యేసు ప్రభు జననం ప్రత్యేకమైన జననం. ఆయన కన్యకకు పుట్టాడు. యేసు ప్రభు కన్యకకు పుట్టాడు. యోహాను మామూలు మనలాంటి తల్లిదండ్రులకు పుట్టాడు. సరే, ఈయన ఎట్లా కాసుకొని ఉన్నాడు? యేసు ప్రభు కోసం మార్గం సిద్ధం పరచడానికి ఏం తింటున్నాడు? మిడతలు తింటున్నాడు. మిడతలు ఏం చేస్తాయి అంటే, వాటికి రాజు లేడు, మిడతలకు రాజు లేడని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ఈ మిడతలు ఏం చేస్తాయంటే, ప్రసంగి గ్రంథం కాదు, ఆ సామెతల గ్రంథం. మిడతలు ఒక గుంపుగా వస్తాయి. కొన్ని లక్షల మిడతలు ఒకేసారి వచ్చేసి దేశంలో ఉన్న పొలాలు మొత్తం మీద వాళ్తాయి. వాలి కొన్ని నిమిషాలే లేదా కొన్ని గంటల్లో పచ్చగా కనబడిన సమస్తాన్ని తినేస్తాయి. ఆకులను తింటాయి, పువ్వులను తింటాయి, పంటను తింటేస్తాయి, గింజలు తినేస్తాయి, మొత్తం తిని క్లియర్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. అంటే దేశాన్ని కొన్ని క్షణాలలో పేదరికంలో పడేస్తాయి. యోహాను మిడతలు తింటూ ఉన్నాడు. అంటే మనల్ని మిడతలు తినమనట్లే కానీ ఆత్మీయమైన మిడతలు తినాలి. ఆత్మీయమైన మిడతలు అంటే ఏదో తెలుసుకుంటాం ఇప్పుడు ఒక నిమిషం. యోహాను మిడతలను తింటా పరలోకానికి సందేశం పంపిస్తున్నాడు. దేవా, మేము పేదవారము, ఇశ్రాయేలు దేశము పేదరికంలో పడిపోయింది, నా ప్రజల పక్షమున నేను పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నీ ఎదుట పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఏంటి? మేము పేదవారము, ఆత్మీయంగా మాకు ఏమీ లేదు. ఇప్పుడే 400 చీకటి సంవత్సరాలు దాటి వచ్చాం. ఈ 400 సంవత్సరాల్లో దేవునికి మాకు సంబంధం తెగిపోయింది. పరలోకానికి మాకు సంబంధం లేదు. మీకా గ్రంథంలో నీవు పరలోకాన్ని మూసివేశావు, పరలోకపు ద్వారాలు మూసివేశావు. మాకు పరలోకానికి సంభాషణ జరగలేదు. మా యుద్ధ నుండి శ్రేష్టమైన పరిమళ సువాసన లాంటి బళ్ళు పైకెళ్ళలేదు. దేవుడు ఆగ్రహించి పైనుండి పరలోకాన్ని తెరవలేదు. ఎందుకంటే దేవునికి కుంటి వాటిని, గుడ్డి వాటిని మేము సమర్పించాం. నేడు దేవుడు అనేక రాష్ట్రాల్లో, అంటే ఒక్క సంఘం గురించి చెప్పడం లేదు, ఒక్క సంఘానికి చెందినది కాదు, దయచేసి మా సంఘంలో లోపం ఉందని ఎవరు అనుకోదు. అట్లా అనుకోకుండా మామూలు జనరల్ అనేక చోట్ల రొట్టె రసంలో చెయ్యకుండా ఆపేశాడు. కూర్చొని ఆలోచించాలి. పరలోకానికి మనకి సంబంధం తెగిపోయింది. దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుని జ్ఞాపకము చేసుకున్నటకు చిహ్నముగా
గుర్తులుగా ఇచ్చిన ఆ రొట్టెలో నిన్ను చెయ్యి వేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే నువ్వు అయోగ్యముగా చేస్తున్నావు, నీవు అయోగ్యముగా జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు ఆదివారం నీ ఎందుకు రావాలో కూడా మర్చిపోతున్నావు. నీలో ఉన్న బోధకులు ఆ విషయాలు ఎత్తి చెప్పడం లేదు. బోధకుల మీద దేవుడు దోషం మోపుతాడు. మనము ఇతరులకు చెప్పిన తర్వాత వాళ్ళు చేయకపోతే దేవుడు వాళ్ళని దోషం పడతాడు. మనం చెప్పకపోతే మనం దోషం. ఆ రక్తం మన చేతుల మీద ఉంటుంది. అందుకే నేను కొన్ని విషయాలు దాచుకోకుండా ఎందుకు చెప్తానంటే, ఆ రక్తము నా మీద ఉండకూడదని కోరుకుంటున్నాను. దేవుని శిక్ష నా మీద ఉండకూడదు. మనుషుల్ని పోగొట్టుకుంటాను కానీ దేవుని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఇతరులు నన్ను తృణీకరించినా పర్వాలేదు కానీ వారిని తప్పుదోవలో ఏల్తండంగా కళ్ళు మూసుకొని గుడ్డివాని వాళ్ళే ప్రవర్తించి వాళ్ళందరి నష్టానికి కారణం కాదు. అందుకు కొన్ని విషయాలు ధైర్యంగా చెప్తాను. కొన్ని చోట్ల కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ప్రసంగానికి పిలవరని నాకు బాగా తెలుసు, ముందే తెలిసి కూడా మాట్లాడతాను. పర్వాలేదు, వాళ్ళు బాగుపడితే చాలు కదా. సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు పోట్లాడుకుని ఒక బిడ్డను తెచ్చారు. ఒక తల్లి ఏమంటది, ఈ బిడ్డ నాది. ఇంకో తల్లి ఏముంది, ఈ బిడ్డ నాది అన్నప్పుడు సొలొమోను రాజు పరీక్షించాలనుకున్నాడు. కత్తిని తీసుకొచ్చి 2 ముక్కలు చేసి చెరొక భాగం ఏమన్నాడు. నిజమైన తల్లి ఏం చెప్పిందంటే, పర్వాలేదు, నా బిడ్డను పోగొట్టుకున్నా పర్లేదు, నా బిడ్డ నాకు చెందపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మరణించడానికి వీల్లేదు, జీవించాలి, క్షేమంగా ఉండాలి, ఇంకొక చోట పెరిగినా పర్వాలేదు అని చెప్పి ఆ తల్లికే ఇచ్చేయమని చెప్పి. కాబట్టి దేవుని ప్రజలకు నష్టం కలగడం ఎవడు కోరుకోకూడదు. మరి విశేషంగా మాలాంటి బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను ఒప్పుకుంటున్నాడు, పరలోకం ముందున్న తండ్రికి చెప్తున్నాడు, మేము పేదవారం, జ్ఞాపకం చేసుకో దయచేసి అన్నప్పుడు ఐశ్వర్యవంతుడైన క్రీస్తును పైనుడికి మిడతలు తినడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అరణ్యము ఆ స్థితికి తీసుకొస్తుంది. దేవుని అడగాలి, దేవా మా జీవితంలో ఒక అరణ్యాన్ని ఉంచు, ఒక అడవిని ఉంచు, ఒక నదిని ఉంచు, ఒక సముద్రాన్ని ఉంచు. అరణ్య మార్గంలో తీసుకువెళ్ళుట ద్వారా అప్పుడప్పుడు మమ్మల్ని మరి అరణ్యంలోకి తీసుకువెళ్ళి మేము పేదవారమని నీ యొద్ద పదే ఒప్పుకున్నట్టు చేయి. తద్వారా పరలోకం నుండి ఐశ్వర్యాన్ని మాకు ఇస్తావు. క్రీస్తుని ఎక్కువ సంపాదించుకుంటాం. ఐశ్వర్యాన్ని అంటే ప్రత్యేకంగా ఏమి కూడా ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇందాక చెప్పాను కదా, దేవుడు పరలోకం ముందు ఆశీర్వాదమును ధనాగార కొట్టును అందరు ఎదుట సమానంగా తెరిచి ఉంచాడు. మనం ఎంత వెళ్ళి తెచ్చుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. అరణ్య మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సమకూర్చుకుంటారు. అందుకు అరణ్యంలో ఉండి తీసుకెళ్తాడు. నది గురించి మీరు అది తెలుసుకోవచ్చు. లేకపోతే నది గురించి ఒక మాట చెప్తాను చూడండి. లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షాలు ఉంటాయి. దాన్ని 2వ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి. వాటిని కొట్టి నరికి వేళ్లను అడవిలో విడిచిపెట్టి ఎత్తి సముద్రంలో వేసి యొప్పేకు వారు తెప్పలుగా తెప్పించుకొని అక్కడి నుండి యొప్పేదో నుండి తెప్పలుగా తెప్పించుకొని యెరూషలేములో తీసుకొచ్చి ఆ చెక్కను అన్ని చెట్టు మొద్దును అన్ని చక్కగా చదును చేసి గుండ్రంగా చేసి బంగారంతో కప్పి అప్పుడు దేవుని మందిరంలో తీసుకొచ్చాం. మనం అడవి చెట్లు లాంటి వారము, అడవిలో ఉండాల్సిన వారము, అడవిలోనే చనిపోవాల్సిన వారము, అడవిలో చనిపోయి నరకానికి వెళ్ళిపోవాల్సిన వారు. అయితే అడవిలో ఉన్న చెట్లను దేవుని మందిరంలో తీసుకొచ్చి యేసు క్రీస్తు అనే నీతి ద్వారా కప్పి దేవుని మందిరంలో మనకి స్థానం ఇచ్చాడు. మనం ఎంత ధన్యులం. సరే, మనము ముందుకు సాగిపోదాం. ఇక్కడ చూడండి, 7వ వచనం చూడండి. అయితే నీవు నిబ్రహము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అంతా చేయాలి. మన క్రైస్తవ సంఘాలలో నేడు సమస్య ఉంది. ఆంధ్రాలో సమస్య ఉంది, కర్ణాటకలో సమస్య ఉంది, మిగిలిన రాష్ట్రాల్లో సమస్య ఉంది. సమస్య ఏంటంటే, దేవుడు 10 విషయాలు చేయమని చెప్తే 9 విషయాల్లో బలంగా ఉన్నాం మనం. వండర్ఫుల్, దేవునికి స్తోత్రం. 9 విషయాల్లో బలంగా ఉన్నాం. ఆ 10వ విషయం ఒక్క దాంట్లో తప్పిపోయింది. యెరూషలేము చుట్టూ 10 గుమ్మాలు ఉన్నాయి. 10 గుమ్మాల్లో 9 గుమ్మములు చాలా బలముగా ఉండెను అని రాస్తుంది అనుకోండి. ఒక్క గుమ్మము కొంచెం ఊగులాడుతూ ఉంది, లేకపోతే ఒక గుమ్మము చాలా బలహీనంగా ఉంది. ఇది శత్రువుకి తెలుస్తుంది.
శత్రువు ఆ 9 గుమ్మాల్లో నుండి రావడానికి ప్రయత్నం చేయడు. 10వ గుమ్మం నుండి ప్రవేశిస్తాడు. నేడు సంఘాల్లో అనేక మంది, దేవునికి స్తోత్రం, 9 రంగాల్లో అనేకమైన మేజర్ డాక్టరీన్స్ లో మనం కరెక్ట్గా ఉన్నాం. ఆంధ్రాలో ఉన్న సంఘాలు ఎక్కువ భాగం మేజర్ డాక్టరీన్స్ లో చాలా కరెక్ట్గా ఉన్నారు. డినామినేషన్ వాల్స్ తో పోలిస్తే చాలా చక్కని స్థితిలో ఉన్న దేవుని స్తోత్రం. అయితే ఒక్కొక్క విషయాల్లో తప్పిపోయారు, తీవ్రంగా తప్పిపోయారు. ఆ ఒక్క విషయంలో శత్రువు తండ్రి అక్కడ ఏమంటున్నాడు దేవుడు చూడండి, ధర్మశాస్త్రం అంతా కొంత కాదు. ఏ ధర్మశాస్త్రంలో ఏ భాగాన్ని నువ్వు విడిచిపెడతావో అక్కడ శత్రువు నిన్ను అటాక్ చేస్తాడు. అంతటిని నీవు చేయవలెను. చూడండి తర్వాత, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మీకు కుడి ఎడమ అర్థం కావాలంటే రాజకీయ పార్టీలకు ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ అ రైట్ వింగ్ పార్టీ అని అంటారు, దిస్ ఈజ్ అ లెఫ్ట్ వింగ్ పార్టీ అని అంటారు. అంటే తెలుగులోకి అనువాదం సరిగ్గా రాదు. అది రైట్ వింగ్ పార్టీ అంటే ఇది కుడి వైపున ఉన్న పార్టీ, లేకపోతే కుడి శాఖకు చెందింది, ఎడమ శాఖ అని చెప్పరు. మన దేశంలో కూడా ఉన్నాయి. చూడండి, ఇంగ్లీష్ లో చదవండి న్యూస్ ఎప్పుడన్నా, దిస్ ఇస్ అ రైట్ వింగ్ ఐడియాలజీ అని రాస్తారు, లేదా దిస్ ఇస్ అ లెఫ్టిస్ట్ పార్టీ అని అంటారు. అంటే దేవుడు అంటున్నాడు, కుడి వైపుకు జరగకూడదు, ఎడం వైపుకు తిరగకూడదు. కుడి వైపుకి వెళ్ళినా నువ్వు రోడ్డు దిగిపోతావు, ఎడం వైపుకి వెళ్ళినా కూడా రోడ్డు దిగిపోతావు. దేవుని మార్గం ఒక రాజమార్గం, హైవే అని అంటారు. మీకు హైవేస్ ఉన్నాయి చాలా చోట్ల. ఉదాహరణకి విజయవాడ నుండి వైజాగ్కి హైవే ఉంది, హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఒక హైవే ఉంది, అట్లానే వైజాగ్ నుండి చెన్నైకి ఒక హైవే ఉంది. ఈ హైవే పట్టుకుంటే కొంత డబ్బులు కడితే, టోల్ కడితే అక్కడక్కడ చాలా సులభంగా, అడ్డంకులు లేకుండా, నేరుగా, తొందరగా, యాక్సిడెంట్స్ తక్కువ అంటే ప్రాబిలిటీతో అవతల ఇచ్చేయవచ్చు. దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు మార్గము రాజమార్గము. ఆ రాజమార్గాన్ని నువ్వు కనుక్కోవాలంటే ఎఫెసీ పత్రిక చదువుకోవాలి, కొలస్సీ పత్రిక చదువుకోవాలి. ఆ రాజమార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి ఫిలిప్పీ పత్రికలో ఉన్న మనస్సు ఉండాలి. ఆ డ్రైవర్కి ఫిలిప్పీ పత్రిక మనస్సు ఉండాలి. అప్పుడే నీవు ఆ రాజమార్గమున వాహనాన్ని నడిపించగలవు. అయితే కుడికి కానీ ఎడమకు కానీ తిరగదంటాడు. కుడి అంటే అర్థం ఏంటంటే, కుడి కానీ ఎడమ కానీ ఒకవైపు అర్థం ఏంటంటే, ఎక్కువ కృపకు ప్రాధాన్యత ఇచ్చి సత్యాన్ని నువ్వు ప్రేమించకపోతే కుడివైపుకి వచ్చేసావు. అలా కాకుండా ఎక్కువ సత్యాన్ని ప్రేమించి దేవుని కృపను ప్రశంసించకపోతే ఎడం వైపుకి వెళ్ళి, రెండు ఏటెళ్ళినా కూడా రోడ్డు దిగామని అర్థం. ఇక రోడ్డు దిగితే రోడ్డు ఎక్కడం చాలా కష్టం, అసంభవం అని చెప్పుకోవచ్చు. దేవుని కృప ఉంటే తప్ప, దేవుడు నిన్ను కనికరించి మహా విశేషమైన కనికరం చొప్పున నీ కొంత శరీరంలో నష్టం కలిగించైనా కూడా హైవేకి తేగలదు, కానీ సామాన్యంగా జరగదు. అపోస్తులైన పౌలుతో ఎవరు వాదించగలరు? ఎవడు వాదించలేడు. అంటే రక్షించబడక ముందు పేతురు వెళ్ళి సువార్త చెప్పినా కూడా పేతురుని బోల్తో పడేసేవాడు. అంటే సువార్తను బోల్తో పడేసేవాడు కాదు, కానీ ఆ యొక్క వాదంలో పేతురుని కూడా ఓడించేవాడు అపోస్తులైన పౌలు. అపోస్తులైన పౌలు సువార్త అంటే యేసు ప్రభు నమ్మకోక ముందు ఎవరు అతనికి సువార్త చెప్పి ప్రభు దగ్గరికి తేగలరు? ఎవడు భూలోకం మీద ఎవడు అంత జ్ఞానవంతుడు. కాబట్టి నేరుగా పరలోకముందున్న ప్రభువు ఆయన సాధించాడు. నష్టం కలిగింది ఏంటో తెలుసా? గుడ్డివాడైపోయాడు. లెక్క ప్రకారం చనిపోవాలి, దేవుని చూచిన వాడు చనిపోవాలి లెక్క ప్రకారం. అవిశ్వాసి అయితే నిశ్చయంగా చచ్చిపోవాలి. పౌలుకి తెలుసు ఆ రోజున, నేను ప్రభువును చూచాను దమస్కు మార్గంలో, చచ్చిపోవలసిన వాడిని. అంటే చచ్చిపోలేదంటే ఏ ప్రభు నాకు కనపడి నన్ను సంధించాడు, ఆయనే నా ప్రాణం పోకుండా కాపాడాడు, అడ్డం పడ్డాడు. తెలుసు పౌలుకు తెలిసినంత ధర్మశాస్త్రం ఎవడికి తెలియదు. ధర్మశాస్త్రము యుగంలో కూడా తెలుసు పౌలుకి, ఎవడు దేవుని చూచి బ్రతకలేడని తెలుసు. మరి నేనెట బతికాను? యేసు ప్రభువుని చూచాను కదా, దేవుని చూచాను కదా. అంటే ఏ ప్రభు అయితే నాకు కనపడ్డాడో చెయ్యి అడ్డం పెట్టి చచ్చిపోకుండా ఆపాడు. కాకపోతే చెయ్యి అడ్డం పెట్టినందుకు గుడ్డివాడిని అయ్యాను, కానీ సావుకు పోలేదని చెప్పి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. గుడ్డివాడైపోయాడు.
ఎందుకో తెలుసా, పౌలు దారి దిగిపోయి ఎడమ వైపుకి వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి రాజమార్గంలో తెచ్చాడు. అందుకే చాలా గొప్పగా పనిచేశాడు. కాబట్టి కృప ఒక్కటే కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో జరిగే తప్పులన్నిటినీ చూసి చూడనట్టు వదిలేస్తారు. పోనీలేండి బ్రదర్, దేవుడు క్షమిస్తాడు అది ఇది అని చెప్పేసి వదిలేస్తారు. ఎంతమంది చేయడం లేదు ప్రపంచంలో, ఈడొక్కడి చేస్తూ వచ్చిందా అది అంటే క్షమించొద్దని చెప్పడం లేదు. దేవుని వాక్య ప్రకారం న్యాయపరంగా పరిష్కరించాలి. అది అంటే క్షమాపణ ఉంది, దేవుని దగ్గర క్షమాపణ ఉంది, కానీ తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ లేదు. నువ్వు చూసి చూడనట్టు వదిలిపెట్టడం అది క్షమాపణ కాదు. అది దోషాన్ని కప్పుపుచ్చుతా, లేకపోతే దోషాన్ని సమర్థిస్తున్నాం. కాబట్టి కృప ఒక్కటే సరిపోదు, సత్యం ఒక్కటి కూడా సరిపోదు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మాట్లాడతారు, కానీ ప్రేమతో చెప్పరు. చెప్పకపోవడం వల్ల ఉపయోగం లేదు. కృప యేసుక్రీస్తు ద్వారా కలిగిన రాయబడలేదు, సత్యం యేసుక్రీస్తు ద్వారా రాయబడినందుకు రాయలేదు. కృపా సత్యాలు రెండు వచ్చాయి. అయితే ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సత్యము కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చిందని చెప్పలేదు దేవుడు. ముందు సత్యాన్ని పెడితే అసలు ఎవడు వినరు. ముందు కృప చూపించాలి. అందుకే ప్రేమించాలి ఇతరులు. ఎవరికైతే నువ్వు వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నావో అవిశ్వాసులైతే వారిని ప్రేమించాలి. ప్రేమకు నిరూపణ ఏంటి? వాళ్ళ గురించి నువ్వు మోకరించి అనేక సార్లు ప్రార్థించిన తర్వాత స్వార్థ చెప్పు, తద్వారా నువ్వు వారిని ప్రేమించావు. విశ్వాసులకు కూడా నువ్వు చెప్పేటప్పుడు, స్వార్థ చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పు. తండ్రి వలె బ్రతిమిలాడు, సోదరుడిలాగా బ్రతిమిలాడు, స్నేహితుడిలాగా బ్రతిమిలాడు, కానీ కత్తి తీసుకొని చెప్పకూడదు. తద్వారా చెప్పడం ద్వారా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎడమకు దిగద్దంటున్నాడు, కుడికి దిగద్దంటున్నాడు. అయితే ఇప్పుడు సత్యము కఠినమైంది. సత్యము కఠినమైన సత్యాన్ని ప్రేమించాలంటే కృప కావాలి. అందుకే పౌలు ఎప్పుడు పత్రిక రాయక ముందు ఏమని రాస్తాడంటే, నేను ఒక పత్రిక రాస్తున్నాను, అందులో ఉన్న విషయాలు చాలా కఠినంగా ఉంటాయి, అది సత్యము. అయితే అన్నిటికంటే ముందు ఏమని రాస్తాడంటే, కృపా సత్యములు మీకు కలుగునుగా. ఆ కృప గినక లేకపోతే సత్యానికి నిలబడలేము. కాబట్టి దేవునికి స్తోత్రం. సరే, ముందుకు సాగిపోదాం. చూడండి, కృపని దేంతో పోల్చొచ్చు అంటే తల్లితో పోల్చొచ్చు. సత్యాన్ని దేంతో పోల్చొచ్చు అంటే తండ్రితో పోల్చొచ్చు. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థలో ఒక్కరిని పెట్టలేదు, ఇద్దరిని పెట్టాడు. తల్లి అవసరమా తండ్రి అవసరమా అంటే ఇద్దరు అవసరం. వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా సరే ఆ తేడా తెలుస్తుంది. అందుకే వాళ్ళిద్దరిలో ఎవరు పోగొట్టుకున్నది చాలా బాధాకరమైన విషయం. తల్లి కావాలి, తండ్రి కూడా కావాలి. దయచేసి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తిప్పండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తిప్పండి. ఇక్కడ పౌలు 2వ అధ్యాయము 7వ వచనం చూడండి, 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటేమి, శిశువులమై ఉంటేమి. శిశువు ఎట్లా మాట్లాడతాడు? భయపడేటట్టు మాట్లాడతాడు కదా. తల్లిలాగా ఉన్నాడు, కృప చూపిస్తున్నాడు. తెస్సలోనికీయుల పట్ల అపోస్తలుడైన పౌలు కృప చూపిస్తున్నాడు. సరే, 12వ వచనం చూడండి, కింద భాగంలో 11, 12 కలిసి కొంచెం కిందకి రండి. మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించుచు, అంటే హెచ్చరించడం అంటే సత్యం కఠినంగా ఉంటది, ధైర్యపరచు, సాక్ష్యం ఇచ్చు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటున్నాము. తల్లి వలె ప్రవర్తించాడు, కృప చూపించాడు. తండ్రి వలె సత్యాన్ని మాట్లాడాడు. కృపా సత్యాలు కాబట్టి అపోస్తలుడైన పౌలు సేవ ఫలించింది. బోధకునిలో ఈ రెండు కనపడాలి, సంఘములో ఈ రెండు కనపడాలి, సంఘ పెద్దలో ఈ రెండు విషయాలు కనపడాలి. మా సంఘ పెద్ద ఎప్పుడు కఠినంగా మాట్లాడతాడు, పనికిరాదు. మా సంఘ పెద్ద ఎప్పుడు చూసి చూడడు, పోనిచ్చుకుంటాడు, అది పనికిరాదు. కాబట్టి చక్కగా మనం చేసుకోవాలి. సరే, చూడండి 8వ వచనం రండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ధ్యానించుకోవాలి. చదవడం వేరు, బోధించడం వేరు, వినడం వేరు, రాసుకోవడం వేరు. ఈ 4 వేరు. దేవుని వాక్యమును ధ్యానించమంటారు. మనలో చాలా మందికి దేవుని వాక్యమును ధ్యానించే ఆసక్తి ఉండదు.
అడగచ్చు దేవుని. దేవా, నువ్వు ధ్యానించమని చెప్పావు, అంటే ధ్యానించడం సాధ్యం అవుతుందనే కదా నువ్వు ధ్యానించమని చెప్పావు. ధ్యానించమని చెప్పిన నీవు నాకు దానికి ఏర్పాట్లు కూడా చేస్తావు కదా, ఆ శక్తిని కూడా ఇస్తావు కదా. అయితే నాలో ధ్యానించే ఆసక్తి లేదు, దయచేసి నాకు ధ్యానించే మనసు దయచేసి. నా జీవితంలో ఏర్పాట్లు ఇచ్చేయి. ఏమి ధ్యానం చేయాలి, ఎట్లా ధ్యానం చేయాలి, ధ్యానం చేసినప్పుడు ఏమి సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దాన్ని నేను ఏమి చెయ్యాలి అని చెప్పేది కూడా. చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన సంపాదించుకున్న దాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటాం. బోధకులమైన మేము ఈ పాపంలో పడడానికి చాలా స్కోప్. దేవుడు అమూల్యమైన శ్రేష్టమైన భాగాలు ఇస్తే వాటిని ప్రసంగంలో ఉపయోగించుకోవడానికి, లేకపోతే స్వకీర్తిని పెంచుకోవడానికి మేము చేస్తాం. అందుకు ఇవ్వలేదు. చేసుకోవచ్చు, ప్రసంగంలో చెప్పొచ్చు ఈ విషయాలు. అయితే దానికంటే ముందు దేవుడు దానికోసం ఇవ్వలేదు, దానికంటే ముందు ఇంకొకటి చేయడానికి ఇచ్చాడు. దేవుడు నీ చేతిలో నా చేతిలో శ్రేష్టమైన పదార్థాలు ఎందుకు పెడుతున్నాడంటే అవి ఆదివారమున తండ్రికి సమర్పించడానికి ప్రధానంగా ఇస్తున్నాడు. అది చెయ్యకుండా ప్రసంగంలో ఉపయోగించుకుంటే స్వకీర్తిని పెంచుకుంటాం కాబట్టి ఆ ప్రసంగికుడు వైఫల్యం అయిపోతాడు. హీఈస్ ఎ ఫెయిల్యూర్. బాగా వాక్యం చెప్పచ్చు, దైవశక్తి ఉండదు. లూకాసు వార్త 15వ అధ్యాయం తిప్పండి. ఇద్దరు ప్రవర్తన, తండ్రి యొద్ద నుండి వాళ్ళు ఏదైనా శ్రేష్టమైన పదార్థాన్ని పొందితే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందో చూపించి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది మనకి. ఒక తండ్రి యొద్ద నుండి ఒక శ్రేష్టమైన విషయం పొందితే వాళ్ళు ప్రతిస్పందించిన విధానాన్ని చూపిస్తారు. చూడండి ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయము 29 చూడండి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదు. కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నాకు ఒక మేక పిల్ల కావాలి. మేక పిల్ల మేక కంటే ఎక్కువ విలువైనది, ఎందుకంటే లేతగా ఉంటది కాబట్టి మార్కెట్లో వాళ్ళు ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారు. నాకు ఒక విలువైన పదార్థాన్ని నాకు కావాలి తండ్రి. దేనికి కుమారుడా అని అడిగి ఉంటే ఈ మాట చెప్తున్నాడు. చూడండి, నా స్నేహితులతో ఆనందించడానికి. నా స్నేహితులందరినీ పిలుచుకుంటాను, వాళ్ళతో ఈ యొక్క మేకపిల్లను వధించి వాళ్ళందరూ మేము కూర్చొని తినడం ద్వారా నా స్నేహితులందరూ నన్ను పొగుడుతారు. ఏమని? బాహ్యుడు ఎంత మంచోడు, మనల్ని ప్రేమించి మామూలు మేకను కోయలేదు, లేత మేకను కోసాడు, కోసి మనకి శ్రేష్టమైన ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు పెట్టి విందు చేశాడు. ఈడండి స్నేహితుడండి ఉండాలని వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. తద్వారా వాళ్ళ మధ్య నా స్వకీర్తి పెరుగుతుంది. నా స్వకీర్తి పెరుగుతుంది. తండ్రి, నేను నా స్వకీర్తిని పెంచుకోవడానికి నీవు నాకు ఉపయోగపడలేదని తండ్రికి కంప్లైంట్ చేస్తున్నాడు. ఒక సేవకుడు దేవునితో ఏం చెప్తున్నాడంటే, నా పేరు పెరగడానికి నీవు నాకు సహాయం చేయలేదు ప్రభువా, యేసు క్రీస్తు పేరు పెంచడానికి నువ్వు సహాయం చేస్తానంటున్నావు అని చెప్పినట్టు. ఎంత బుద్ధిహీనమైన ప్రార్థన. తండ్రి అంగీకరించు. అందుకే వాడు తండ్రిని తండ్రి అని ఒకసారి కూడా పిలవలేదు. పెద్ద కుమారుడు తండ్రిని తండ్రి అని పిలిచినట్టు బైబిల్ రాయబడింది. ఇదిగో అన్నాడు, తండ్రి అని అనలేదు. చిన్న కుమారుడు అంత భయంకరంగా తప్పిపోయాడా, పదే 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 తండ్రి అని చెప్తున్నాడు, పదే పదే తండ్రి. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి అడుగుతున్నాడు, నాయన నేను ఒక మంచి రుచికరమైన ఆహారాన్ని సిద్ధపరిస్తే నీవు దాన్ని ఏం చేస్తావు అని చిన్న కుమారుడిని అడిగాడు. అంటే అట్లా ఊహించుకోవచ్చు అక్కడ ఉన్న సన్నివేశాన్ని బట్టి. చిన్న కుమారుడు అన్నాడు, నా స్నేహితులందరినీ తెచ్చుకొని కూర్చొని మేము సంతోషిస్తామని చెప్పలేదు. తండ్రి, నీవు నేను కూర్చొని తిందాం అన్నాడు. బల్ల వైపు ఒకవైపు నువ్వు కూర్చో, ఇంకొక వైపు నేను కూర్చుంటాను. నీవు సిద్ధపరిచిన ఆహారాన్ని మధ్యలో పెట్టుకుందాం. సేవకులు రావడానికి లేదు, ఈ బల్ల దగ్గర సేవకులు కూర్చోడానికి లేదు. అబ్రహాము తన సేవకులతో అన్నాడు, మరి ఆ పర్వతాన్ని ఎక్కడానికి గాడిదలు రాకూడదు, అక్కడికి సేవకులు రాకూడదు, మీరిద్దరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు ఇద్దరం కలిసి వెళ్తాం. ఆదివారం సేవకులకు అక్కడ భోజనం బల్ల దగ్గర స్థానం లేదు. కుమారుడికి తిందామంటున్నాడు. ఆ తినే భోజనము ఆ లేత దూడ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. కుమారుడు తండ్రితో ఏమంటున్నాడంటే, మన ఇద్దరము కూర్చొని ఒకే భోజనం చేద్దాం. ఇప్పుడు దాకా పనికి మాలిన పందుల పొట్టును తిన్నాను, అయితే ఈ రోజున తిరిగి నేను శ్రేష్టమైన భోజనాన్ని, మన ఇద్దరము ఒకే వ్యక్తిని ఆనందిద్దాం.
దేవుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మన ఇద్దరం కూర్చొని ఆనందిద్దాం తండ్రి. అదే నా ఆశ. అంతేగాని నాకు స్నేహితులొద్దు, ఈ లోకంలో ఎవడొద్దు, నువ్వు ఉంటే చాలు. నీతో పాటు కూర అంటే శ్రేష్టమైన భోజనం ప్రియకుమారుడు ఉంటే చాలు. అందుకు దేవుడు అనేక సార్లు మనకి ఇవ్వడు. దేవుడు ఎందుకు ఇవ్వడంటే ఇచ్చిన దాన్ని దుర్వినియోగపరుస్తున్నాం, మనం స్వకీర్తిని పెంచుకుంటున్నాం. మనం నేను గొప్ప ప్రసంగికుడని అందరూ అనుకోవాలి కాబట్టి వాక్యాన్ని నేను అందుకు చదువుతున్నానని చెప్తున్నావు. తప్పు తప్పు తప్పు. దేవుడు అన్నాడు వాక్యం చదివేది అందుకు కాదు. వాక్యమును నువ్వు చదివేది యేసు క్రీస్తును అన్వేషించి కనుగొనడానికి. కనుగొన్న తర్వాత ఏం చేయాలి? ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తును కనుగొన్న తర్వాత పట్టణంలోకి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా మీరందరూ రండి, నేను క్రీస్తును కనుగొన్నాను, ఇతడు క్రీస్తు కాదా అని ఎట్లయితే ప్రకటించిందో అట్లా నీవు క్రీస్తును నీ చేతిలో పెట్టినప్పుడు ఆదివారంలో పరిగెత్తుకొని, ఓ వినరేయో జనులారా, ఇదిగో మన ప్రభు ఎంత మంచివాడో వినండి, నేను చెప్తాను, నా స్తుతుల ద్వారా వినండి అట్లా చెప్పడానికి దేవుడు ఇస్తాడు. అది ధ్యానం యొక్క ప్రధాన లక్షణం. అనేక సార్లు ధ్యానంలో ఉన్న ఆసక్తిని ఎందుకు పోగుతున్నా అంటే, ఇదివరకు దేవుడు ధ్యానములో ఇచ్చిన అమూల్యమైన విషయాన్ని దుర్వినియోగపరుచుకున్నాం కాబట్టి ఆసక్తి పోయింది. తిరిగి మనము క్షమాపణ అడిగితే తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మిగిలిన సాయంత్రం చూద్దాం. చూడండి 11వ వచనం, మీరు స్వాధీనపరుచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దాను దాటవలను, కనుక ఆహారాన్ని సిద్ధపరచుకోండి. దేనికి? 3 దినాల్లో యోర్దాను దాటాలి. అంటే మీరు సిద్ధపరచుకునే ఆహారము 3 దినాలకి సంబంధించిన ఆహారం. బైబిల్లో 3 అనే మాట యేసు క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానానికి ఇస్తారు. ఇశ్రాయేలీలు ఫరోతో ఏమన్నారంటే, ఫరోతో మేము ఇన్ని కిలోమీటర్లు వెళ్తామని చెప్పలేదు. అయ్యా మేము 100 కిలోమీటర్లు వెళ్ళి మా దేవుని జ్ఞాపకం చేసుకుని ఆరాధించి పూజించి వస్తామని చెప్పలేదు. ఫరో కూడా అట్లా అడగలేదు, ఎంత దూరం వెళ్తారని అడిగారు. వాళ్ళు ఒకటే అన్నారు, 3 దినాల ప్రయాణం. ఈ 3 దినాల్లో ఎంత నడుస్తామో మాకు తెలియదు. మిమ్ములను వేర్పరిచేది దూరం కాదు. ఒకవేళ దూరం అయితే ఫరో రథాలు వేసుకుని వెంటనే వచ్చేస్తాడు. మిమ్ములను వేర్పరిచేది 3 దినాలు. ఐగుప్తీయులు దూరాన్ని సులభంగా అధిగమిస్తారు కానీ దినాలను అధిగమించలేరు. 3 అంటే మరణం. మిమ్మల్ని వేర్పరిచేది యేసుక్రీస్తు మరణం. అందుకే మనం చచ్చిపోవాలి. ఏ క్రైస్తవుడైతే చనిపోతాడో, యోర్దాను దాటడం అంటే యేసుక్రీస్తు పాటు చనిపోతాడో, అటువంటి వ్యక్తిని శత్రువు రాలేడు. వారు ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. అదే భూమి అయితే ఖచ్చితంగా ఫరో వచ్చి వాళ్ళని రథాల మీద వచ్చి చంపేసేవాడు. నీళ్లు కాబట్టి ఫరో రాలేకపోయాడు. ఎందుకని? దేవుడు వాళ్ళని నీళ్లలో ముంచుటకు. హెబ్రీ గ్రంథకర్త అన్ని పాజిటివ్ గా రాశాడు కానీ ఒక నెగిటివ్ సెంటెన్స్ రాశాడు. అది చెప్పేసి దయచేసి హెబ్రీ గ్రంథం చెప్పండి, 11వ అధ్యాయం చూపిస్తాను. 11-29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచి ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేరి. ఐగుప్తీయులు అలాగ చేయచూచి మునిగిపోయేరి. అంటే విశ్వాసమును బట్టి చేశారు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి చేశాడు. ఏబేలు చేశాడు. మోషే చేశాడు. సేరా మృతతుల్యమైన గర్భంలో నుండి మరి సంఖ్యకు లెక్కింపలేని ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరం మంది లెక్కింప శక్యము కానీ ఇసుక వలన సంతానం కలిగింది. వాళ్ళందరూ విశ్వాసం చేశారు. విశ్వాసాన్ని కాపీ కొడదామని చూశారు. ఎవరు? ఐగుప్తీయులు. చేయలేకపోయారు. ఫెయిల్. ఎవ్రీవన్ సక్సీడెడ్ ఎక్సెప్ట్ 1 పీపుల్. వాళ్ళు ఎవరో తెలుసా? ఐగుప్తీయులు అలాగున చెయ్యచూచిరి. విశ్వాసం ఉంచారు కానీ వాళ్ళకి ఏం లేదు తెలుసా? వాళ్ళ ద్వారబంధముల మీద రక్తము లేదు. విశ్వాసం ఉంటే సరిపోదు. దేని యందు నువ్వు విశ్వాసం ఉంచావో దానిలో, విశ్వాసంలో గొప్పతనం లేదు, విశ్వాసంలో మహత్యం లేదు. దేని యందు విశ్వాసం ఉంచావో దానిలో మహత్యం ఉంది. యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తునందు, ఆ వ్యక్తిలో, ఆయన చేసిన పనిలో
అమూల్యత ఉంది. విశ్వాసం అనే వైర్ ద్వారా, లేకపోతే విశ్వాసం అనే లంగరు ద్వారా, విశ్వాసం అనే ఎలక్ట్రిక్ వైర్ ద్వారా అందులో ఉన్న శక్తి నీలోకి ప్రవహిస్తుంది. ఐగుప్తులు విశ్వాసాన్ని, నకిలీ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎందుకు సాధించలేకపోయారంటే యేసుక్రీస్తు రక్తము యొక్క విలువ వారికి తెలియదు, నశించారు. ఈ కొద్ది మాటలు ఈ యొక్క యెహోషువ గ్రంథములో నుండి దోర్నాల్లో ఉన్న సంఘములకు కొన్ని ఆదరణకరమైన మాటలు ఇవ్వాలని సోదరుడు మనోహర్ గారి తర్వాత అక్కడ ఉన్నవారు, మరి ఆయన ఎంతవరకు ఆ పని తీసుకొచ్చి అక్కడ ఆపాడో అక్కడ నుండి కొనసాగించాలని, చిన్నవారిని ఒప్పుకోవడంలో తప్పేం లేదు దేవుని ఎదుట, మరి ఆయన అంత అనుభవం లేదని ఒప్పుకోవడంలో తప్పేం లేదు. అయితే ఆయన్ని ఉపయోగించిన దేవుడు, మిమ్మల్ని ఉపయోగించిన దేవుడు ఒకే దేవుడు కాబట్టి మీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేసుకుంటే సాధిస్తాడు. కొద్ది ఆదరణకరమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలతో చక్కని అవకాశం అనుగ్రహించినందుకు మొదటి దేవునికి, ఆ తర్వాత దోర్నాల్లో ఉన్న స్థానిక సంఘము, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, మరి సేవకులు, వాళ్ళందరికీ వందనాలు. సోదరుడు సైలస్, వారి కుటుంబానికి, తల్లి, వారి ఇంకొక తమ్ముడు, వారు ఏర్పాట్లు చేశారు ఈ టెక్నికల్ గాని పోయే విషయాలు, వారికి వందనాలు. మరి ఆయా ప్రాంతాల నుండి ప్రభు పిల్లలు ఎవరైనా లాగిన్ అయ్యింటే అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.